హలో ఎవ్రీవన్, మా ఇంటి వినాయక చవితి ఎలా జరుపుకున్నారో చూపిస్తా చూడండి. సో మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ రైస్ కడుక్కొని 2 టైమ్స్ రైస్ కడుక్కొని రైస్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ చామదుంపలు ఫ్రై కోసం చామదుంపలు కడుక్కొని కుక్కర్లో పెట్టేసేసుకొని ఒక 6 or 7 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసేసుకున్నాను. ఒక సైడ్ అన్నం అయిపోతుంది, ఇంకో సైడ్ ఏమో చామదుంపలు పెట్టేస్తున్నాను. సో కొంచెం వాటర్ పోసుకొని చామదుంపలు కూడా పెట్టేసేసి క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ 2 పొయ్యిల మీద 2 పెట్టేసాను. ఇంకా అదయ్యే లోపల కొంచెం పసుపు కలుపుకొని వినాయకుడికను పాలవెల్లికి రాసుకుందామని చెప్పి పసుపు కలుపుకున్నాను. కొంచెం వినాయకుడికి రాసేసాను, తర్వాత పాలవెల్లికి రాసా, తర్వాత ఇంట్లో గడపలకి రాశాను. అండ్ తులసి చెట్టు అమ్మకు కూడా రాసేసి నెక్స్ట్ పాలవెల్లికి కూడా రాసేసాను. ఒక పక్కన అన్నము చామదుంపలు అయిపోతున్నాయి. ఈలోగా వీటికి కూడా రాసేసేసి బొట్లు పెట్టుకుందామని చెప్పి పెట్టేశాను. అండ్ తర్వాత బొట్లు పెట్టుకుంటున్నాను. సో బొట్టు తీసుకొని వినాయకుడికి పెట్టాను. వినాయకుడికి కింద కూడా పెట్టాము మేము. సో తర్వాత పాలవెల్లికి కూడా పెట్టాను. సో పాలవెల్లికి మొత్తం ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ పెట్టా. పాలవెల్లికి అట్లానే పొయ్యికి కూడా బొట్టు పెట్టేసేసి తలుపులకు కూడా బొట్టు పెట్టేసేసాను. పాలవెల్లికి అయిపోయిందండి. తర్వాత వెంటనే తులసమ్మ దగ్గరికి వెళ్ళి పసుపు రాసా అని చెప్పా కదా, తులసమ్మకు కూడా బొట్లు పెట్టేశాను. అండ్ ఇలాగ బెల్లం కూడా తురుముకున్నాను. ఇది బెల్లం వచ్చేసరికి సలివేడికి కుడుములకి బెల్లం తురుముకున్నాను. సో దాంతోపాటు పానకం కోసం వాటర్ తీసుకొని బెల్లం దాంట్లో వేసేసి పక్కన పెట్టేసాను. అండ్ ఇవి వచ్చేసరికి వడపప్పుకి సో కొంచెం వడపప్పు తీసుకొని నానేసేసాను. వడపప్పు కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసేసాను. నెక్స్ట్ ఈలోగా అన్నమును చామదుంపలు కూడా వచ్చేసేసినాయి. సో కొంచెం అన్నం తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి పులిహారకు కూడా కలిపి వండేసాను అన్నము. సో కొంచెం పులిహారగా తీసుకుంటున్నాను సపరేట్ చేసి, అది పులిహారకి చల్లారాలి కాబట్టి ఒక ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఇలా పులిహారకు కూడా రైస్ పక్కన పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ చామదుంపలు వచ్చేసినాయి కాబట్టి చామదుంపలకి తొక్కు తీసుకోవాలి. చామదుంపలకి తొక్కు తీసుకోవడానికి మీకు ఒక బెస్ట్ టిప్ చెప్తాను. సో ఫస్ట్ ఉడికిన వెంటనే అందరు చల్లార్చుకొని తీద్దాం అనుకుంటారు. లేదు, ఒక 2 టైమ్స్ కూల్ వాటర్లో 2 టైమ్స్ వాష్ చేస్తే చుట్టూ ఉన్న తొక్కంతా వచ్చేసిద్ది. సో నేను 2 టైమ్స్ కూల్ వాటర్లో వాష్ చేసుకొని ఒక 1 మినిట్ సైడ్ పెట్టుకొని తీస్తే సో ఈజీగా ఒక 1 మినిట్లో మీరు ఎన్నున్నా తీసేయచ్చు, అంత ఈజీగా ఉండిద్ది. సో అందుకని ఈసారి నుంచి ఆ టిప్ ఫాలో అవ్వండి. తర్వాత ఇంకా ఒక బాండి తీసుకొని దాన్ని ఆయిల్ వేసుకొని చామదుంపలకి ఫ్రై చేస్తున్నాను. సో ఈలోగా పక్కన బియ్యం పిండి తీసుకొని కుడుముల పిండికి కూడా రెడీ చేసేస్తున్నాను. అండ్ చిక్కటి పక్కన పులిహారకి తాలింపు వేస్తున్నాను. అండ్ చామదుంపలు ఫ్రై కూడా అవుతుంది. సో తాలింపు అయిపోతే వెళ్ళి పులిహార కలిపేసేస్తున్నాను. ఇంకా సో సాల్ట్, పసుపు, కొంచెం షుగర్ వేస్తాం మేము. సో అంతా వేసేసి పులిహార కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇంకా పాయసం చేయాలి. సో దానికోసం కొంచెం కడాయిలో నెయ్యి వేసుకొని పాయసం కూడా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత పాలు పోసుకొని సగ్గుబియ్యం పోసేసి మిక్స్ చేస్తున్నాను. ఇంకా ఫ్రై కూడా రెడీ అయిపోతే దాంట్లో ఉప్పు కారం వేసుకొని మిక్స్ చేసేస్తున్నాను. సో ఇంకా కుడుములు వేసుకోవాలి, గారెలు వేసుకోవాలి. సో ఇంకా ఇదైపోతుంది. ఇంకో పక్కన పాయసం కూడా రెడీ అయిపోవచ్చేసేసింది. ఇంకా కుడుములు వేసుకుంటున్నాను ఇక్కడ. సో చిన్ని కుడుములు పెట్టుకుంటూ అలా కింద ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని వేసుకుంటే కుడుము అనేది దానికి స్టిక్ అవ్వకుండా బాగా వచ్చింది. సో మేము అలా రెడీ చేసేసుకున్నాం. తర్వాత ఇక్కడ గారెపిండి కూడా వచ్చేసింది, ఇంకా సేమియా కూడా అయిపోయింది. సో నెక్స్ట్ గారెలే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం గారెలు చేయాలి. సో ఇటు పక్కన కుడుములు పెట్టేసేసాము, ఇంకో పక్కన గారెలు వేయటానికి సిద్ధం అవుతున్నాము. సో ఇదైతే అయిపోయింది కుడుములు. సో ఇప్పుడు గారెలు కూడా వేస్తున్నాం. గారెలు కూడా అయిపోవచ్చేసింది. సో ఓన్లీ ఫస్ట్ దేవుడి వారికే గారెలు వేసాము, తర్వాత మాకు వరకు వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా గారెలు కూడా అయిపోయినాయి. సో సక్సెస్ఫుల్గా ఫుడ్ అంతా అయిపోయింది. ఈరోజు మా పూజ ఇలా జరిగింది, చాలా ప్రశాంతంగా హ్యాపీగా జరిగింది. సో మీ పూజ ఎలా జరిగిందో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.